3 సలహాలు. కరువు వచ్చిపడింది. తినడానికి తిండి లేదు. తాగడానికి నీళ్లు లేవు. భార్యతో పాటుగా ఎక్కడో ఓ దగ్గరకు వెళ్లి బతుకుదామంటే ఊరిలో ఇల్లు, 2 ఎకరాల భూమి ఎవరికి అప్పజెప్పాలి? అప్పజెపితే తిరిగొచ్చే వేళకు ఉంటాయా? అనుమానమే. అందుకే భార్యను ఊరిలోనే ఉండమని చెప్పి, ఉన్న మేరకు ఆమెకు కొంత డబ్బు ముట్టజెప్పి, తాను ఒక్కడే పనికోసం, సంపాదన కోసం బయల్దేరాడు రామయ్య. తూర్పు వైపుగా ప్రయాణించాడు. 3 రోజులకి ఓ నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఓ కామందుని కలిశాడు. తన పరిస్థితి, తన ఊరి పరిస్థితి చెప్పాడు. ఏదైనా పని కల్పించమన్నాడు. ఏం పని చేస్తావు? అడిగాడు కామందు. ఏ పనైనా చేస్తాను అన్నాడు రామయ్య. సరే. నెలకి 4 వెండి వరహాలు చొప్పున, సంవత్సరానికి 48 వెండి వరహాలిస్తాను. అయితే నెల నెలా నీకు వరహాలు ఇవ్వను. సంవత్సరానికి ఒకేసారి ఇస్తాను. ఆ వేతనానికే 3 ఏళ్లపాటు నువ్వు పని చెయ్యాలి. మధ్యలో మానేయకూడదు అన్నాడు కామందు. మానేయనన్నాడు రామయ్య. నమ్మకంగా పని చేయసాగాడు. ఓ ఏడాది గడిచింది. చెప్పినట్టుగానే 48 వెండి వరహాలను రామయ్య ముందు ఉంచాడు కామందు. ఇదిగో, ఏడాదికి నేను నీకు ఇస్తానన్న 48 వెండి వరహాలు. డబ్బును ఆనందంగా చూశాడు రామయ్య. చేతులు జాచి అందుకోబోయాడు. ఆగాగు అన్నాడు కామందు. ఆగిపోయాడు రామయ్య. ఈ డబ్బును నువ్వు నాకు ఇస్తే నీకో మంచి సలహా ఇస్తాను అన్నాడు కామందు. డబ్బు ఇవ్వలేదనుకో. ఈ డబ్బు ఇవ్వను. పైగా ఈ క్షణమే నిన్ను పనిలోనుంచి కూడా తీసేస్తాను అన్నాడు. అంతలోనే చేస్తున్న పనితో తన పొట్టైనా నిండుతోంది. ఈ పని లేకపోతే బతకడం కష్టం అనుకున్నాడు రామయ్య. కామందు సలహాకి ఒప్పుకున్నాడు. చెప్పండి అడిగాడు. అయితే విను. కొత్తదారి కనిపించిందని పాతదారిని వదులుకోకు. ఎప్పుడైనా పాతదారిలో ప్రయాణించడమే క్షేమం అన్నాడు కామందు. 2వ ఏడు గడిచింది. అప్పుడు కూడా కామందు అదే పితలాటకం పెట్టాడు. చెప్పండి అంటే 2వ సలహా చెప్పాడిలా. పడుచు పెళ్ళాం, ముసలిమొగుడు నడుపుతున్న సత్రంలో ఎప్పుడూ బస చేయకు. 3వ ఏడు గడిచింది. కామందు వరహాలకి బదులు మరో సలహా ఇచ్చాడిలా. నిజాయితీని మించిన మంచి గుణం లేదు. 3 ఏళ్లు పూర్తి అయ్యాయి. కాని సంపాదించింది లేదు. పైగా భార్యకు దూరంగా బతికాడు. ఈ బతుకు ఇక చాలు అనుకున్నాడు రామయ్య. ఊరికి వెళ్ళిపోతానన్నాడు కామందుతో. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయం వెళ్ళిపో అన్నాడు కామందు. అలాగేనన్నాడు రామయ్య. ఎంత వేగిరం తెల్లారుతుందా? ఎంత వేగిరం ఊరికి బయల్దేరుతానా? భార్యను చూస్తానా? అనుకుంటూ నిద్రపోయాడు రామయ్య. అతను హడావుడికి తగ్గట్టే ఇట్టే తెల్లారింది. లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు. వెళ్ళి వస్తాను అన్నాడు కామందుతో. ఇదిగో, ఈ గుమ్మడిపండు నీకే కానుకగా ఇస్తున్నాను, తీసుకో. అయితే ఈ పండుని ఎప్పుడు పగలగొట్టాలో తెలుసా? నువ్వు నీ భార్య ఆనందంగా, సంతోషంగా ఎప్పుడు ఉంటారో అప్పుడు పగలగొట్టాలి. అప్పటి వరకు పగలగొట్టకూడదు. కొడితే నా మీద ఒట్టే అన్నాడు కామందు. సరేనన్నాడు రామయ్య. గుమ్మడిపండుని తలమీద పెట్టుకుని ఊరికి బయల్దేరాడు. కొంత దూరం ప్రయాణించేసరికి ఊరికి 2 దారులు కనిపించాయి రామయ్యకి. పాత దారి మేడలు, మిద్దెలతో ఇరుకిరుకుగా ఉందని, ఆ దారిలో ప్రయాణించడం ఇబ్బంది అని కొత్త దారి వేసినట్టున్నారు. దారి బాగుంది. తీర్చిదిద్దినట్టుంది. ఆ దారిలో ప్రయాణించేందుకు సరదా పడ్డాడు రామయ్య. 2 అడుగులు అటుగా వేశాడు. అంతలోనే ఆగిపోయాడు. అతనికి కామందు మాటలు గుర్తొచ్చాయి. కొత్తదారి కనిపించిందని పాతదారిని వదులుకోకు. ఎప్పుడైనా పాతదారిలో ప్రయాణించడమే క్షేమం. పాతదారిలోనే ప్రయాణించాలనుకున్నాడు రామయ్య. ఆ దారే పట్టాడు. కొంత దూరం ప్రయాణించేసరికి కొత్తదారిలో ప్రయాణిస్తూ 3 వ్యాపారులు రామయ్యను చూసి పలకరించారు. ఆ ముగ్గురిది రామయ్య ఊరే. వ్యాపార నిమిత్తం ఇటు వచ్చినట్టున్నారు. తిరుగు ప్రయాణమయ్యారు. ఏం రామయ్యా, చాలా రోజులైంది నిన్ను చూసి, ఊరిలోనే ఉన్నావా? అడిగారు వ్యాపారులు. లేనయ్యా.
3 ఏళ్లుగా నగరంలో పనిచేస్తూ ఇక్కడే ఉన్నాను. ఈ రోజే ఇంటికని బయల్దేరాను. ఇప్పుడు మన ఊరు బ్రహ్మాండంగా ఉంది. కరువు లేదు. వానలు కురుస్తున్నాయి. పంటలు పండుతున్నాయి. నిజమా? ఆశ్చర్యపోయాడు రామయ్య. ఆనందపడ్డాడు. ఆ దారంట దేనికి? ఇటురా. కొత్త దారి బాగుంది అన్నారు వ్యాపారులు. రానయ్యా. ఇటే నడుస్తాను. నీ ఇష్టం అన్నారు వ్యాపారులు. చీకటి పడింది. డొంకలు, తుప్పలు, పెద్ద పెద్ద చెట్ల మధ్య నుంచి నడుస్తున్నారు వ్యాపారులు. ఎవరికి ఎవరూ కనిపించే వీలు లేదు. అదే అవకాశంగా వారిమీద దొంగలు దాడి చేశారు. వారిని ఎదుర్కొంటూ దొంగలంటూ వ్యాపారులు సాయం కోసం గట్టిగా అరిచారు. ఆ అరుపులు విన్నాడు రామయ్య. పాతదారిలోంచి చూస్తే లోయలాంటి కొత్తదారిలో ఎవరూ కనిపించడం లేదు. ఏం చేయాలో అంతు చిక్కలేదతనికి. ఆ అంతు చిక్కనితనంలో దొంగలంటూ అతను గట్టిగా అరిచాడు. రామయ్య అరుపులకు పాతదారి మేడలు, మిద్దెల్లోని వారు మేల్కొన్నారని తలచి వ్యాపారులను వదలి దొంగలు పారిపోయారు. రామయ్య రక్షించాడంటూ వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. కాస్సేపటికి 2 దారులు ఒక్కటవ్వడంతో వ్యాపారులు, రామయ్య కలుసుకున్నారు. అప్పటికే బాగా రాత్రి అయింది. భలే కాపాడావు రామయ్య. మమ్మల్ని బతికించావు. నీ రుణం తీర్చుకోలేనిది. ఈ రాత్రికి మరి ప్రయాణించవద్దు. ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ ఓ సత్రం ఉంది. ఆ సత్రంలో ఈ రాత్రి బస చేసి రేపుదయం అందరం ఊరికి బయల్దేరుదాం. నువ్వేమీ డబ్బు చెల్లించక్కర్లేదు. మమ్మల్ని కాపాడావు కదా, నీ ఖర్చంతా మేము భరిస్తాం రా అన్నారు వ్యాపారులు. రామయ్యను సత్రానికి తోడుకుని వచ్చారు. ఏనాటిదో పాత సత్రం. సున్నం లేక, పెళ్లలు ఊడొచ్చి, రంధ్రాలు ఏర్పడి అసహ్యంగా ఉంది. బాగా లేదు. పక్కన మరో సత్రం ఉంది. అది కూడా ఇంతేనట. దానికన్నా ఇదే కొంచెం మేలు అన్నారు వ్యాపారులు. రామయ్యను లోనికి పదమన్నారు. ఆగి ఆలోచించాడు రామయ్య. అతనికి కామందు చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది. పడుచు పెళ్ళాం, ముసలిమొగుడు నడుపుతున్న సత్రంలో ఎప్పుడూ బస చెయ్యకు. చెయ్యననుకున్నాడు రామయ్య. సత్రం యజమానిని చూడాలనుకున్నాడు. అదే మాట అడిగాడు. ముందు ఈ సత్రం యజమానిని నేను చూడాలి. సత్రం యజమానిని చూస్తావా? ఏంటి సంగతి? పగలబడి నవ్వారు వ్యాపారులు. సత్రం యజమాని ఎవరో తెలుసా? మంచి అందమైన అమ్మాయి. 20 ఏళ్లు కూడా ఉండవు. భలే బాగుంటుంది అన్నారు. మళ్ళీ నవ్వారు. అసలు యజమాని ఆ అమ్మాయి మొగుడు. వాడికి ఎన్నేళ్ళో తెలుసా? 80 ఏళ్లు. పడుచు పెళ్ళాన్ని, ముసలి మొగుణ్ణి చూస్తావా? చూడైతే అన్నారు వ్యాపారులు. రామయ్యను నేలమాళిగకేసి పంపించారు. నేలమాళిగలోకి దిగి చూశాడు రామయ్య. వంటశాల నడుస్తోందక్కడ. వ్యాపారులు చెప్పినట్టుగానే అందమైన 20 ఏళ్ల అమ్మాయి వంట చేస్తోంది. ఆమెకు ఓ 24 ఏళ్ల అబ్బాయి సహకరిస్తున్నాడు. సహకరిస్తూ ఆ అమ్మాయితో వీలైనప్పుడల్లా సరసాలు ఆడుతున్నాడు. వాళ్ళిద్దరూ మెట్ల మీద ఉన్న రామయ్యను గమనించట్లేదు. ఇంతలో ఖల్ ఖల్మెంటూ దగ్గు వినవచ్చింది. ఆ దగ్గుకి అమ్మాయి, అబ్బాయి జాగ్రత్త వహించి ఒకరికి ఒకరు దూరంగా జరిగి ఎవరి పనిలో వారు మునిగిపోయారు. చుట్ట కాల్చుకుంటూ 80 ఏళ్ల ముసలి వచ్చాడక్కడికి. అనుమానంగా అమ్మాయిని, అబ్బాయిని చూశాడు. తర్వాత అతను పనిలో పడ్డాడు. అదంతా గమనించి తానెట్టి పరిస్థితుల్లో ఈ సత్రంలో ఉండకూడదనుకున్నాడు రామయ్య. ఆ మాటే వ్యాపారులకు చెప్పాడు. నేను పక్క సత్రంలో పడుకుంటాను అన్నాడు. నీ ఇష్టం అన్నారు వ్యాపారులు. రామయ్య పక్క సత్రంలో బస చేశాడు. భోంచేసి పడుకున్నాడక్కడ. అర్ధరాత్రి గుసగుసలు వినవస్తే లేచి కూర్చున్నాడు. గుసగుసలు పక్క గదిలోంచి వినవస్తున్నాయి. ఎవరో ఏదో మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? వినాలనుకున్నాడు రామయ్య. గోడకి చెవును ఆనించి ముందుకు నడుస్తూ వినసాగాడు. ఒక దగ్గరకు వచ్చేసరికి ఆ గోడకి రంధ్రం కనిపించింది. ఆ రంధ్రంలో నుంచి గుసగుసలు స్పష్టంగా వినరాసాగాయి.
రంధ్రంలో కన్ను పెట్టి చూశాడు రామయ్య. వెలుగులో అవతలి సత్రం గదిలో జరుగుతున్నదంతా కనిపించిందతనికి. అబ్బాయి, అమ్మాయి ముసలి మొగుణ్ణి కడతేర్చే ప్రయత్నంలో ఉన్నారు. ముఖం మీద దిండు పెట్టి గట్టిగా నొక్కే. ఊపిరాడక ముసలోడు చచ్చిపోతాడు. పీడా పోతుంది చెప్పాడు అబ్బాయి. సరేనంది అమ్మాయి. మంచం మీద పడుకున్న ముసలాడి దగ్గరగా నడవసాగిందామె. ఆగు అన్నాడు అబ్బాయి. ఆగింది అమ్మాయి. ఇదిగో ఇక్కడ ఈ గోడకి రంధ్రం ఉంది. ఈ రంధ్రంలోంచి అవతల సత్రం గది నుంచి ఎవరు చూసినా ప్రమాదం. అందుకని నేనిక్కడ ఈ రంధ్రానికి అడ్డంగా నిల్చుంటాను. అప్పుడు నీ పని నువ్వు కాని అన్నాడు అబ్బాయి. రంధ్రానికి వీపును ఆంచి అడ్డుగా నిల్చున్నాడు. అటు గదిలో ఏం జరుగుతున్నది కనిపించకుండా పోయింది రామయ్యకు. అన్యాయాన్ని ఎదుర్కోవాలి, న్యాయాన్ని బతికించాలి అనుకున్నాడు రామయ్య. మొలలో దాచిన బాకు తీశాడు. రంధ్రంలో దానిని జొనిపాడు. రంధ్రానికి అడ్డంగా నిల్చున్న అబ్బాయి చొక్కాను ఆ మేరకు గుండ్రంగా కత్తిరించాడు. ఆ గుడ్డముక్కను అందుకుని జాగ్రత్త చేశాడు. తెల్లారింది. ముసలాడు చనిపోయాడు. అది సహజమరణం కాదు, హత్య అని ఆ హత్య చేసింది రాత్రి సత్రంలో దిగిన వ్యాపారులని అబ్బాయి, అమ్మాయి నమ్మబలికేసరికి వ్యాపారులు ముగ్గురినీ స్థానిక రక్షకభటులు కారాగారంలో నిర్బంధించారు. తెల్లారితే ప్రయాణించాలనుకున్నారు. చిత్రంగా కారాగారం పాలయ్యారు అనుకున్నాడు రామయ్య. వెళ్లి వ్యాపారులను పలకరించాడు. మాకు ఏ పాపమూ తెలీదు రామయ్య, కన్నీరు పెట్టుకున్నారు వ్యాపారులు. మీకే పాపమూ తెలియదన్న సంగతి నాకు తెలుసు. అందుకే వచ్చానిక్కడికి. మిమ్మల్ని విడిపించే పూచీ నాది అన్నాడు రామయ్య. చేతిలోని అబ్బాయి చొక్కా గుడ్డముక్కను ఓసారి చూసి రక్షకభట అధికారిని కలిశాడు. రాత్రి జరిగిందంతా అతనికి వివరించాడు. సాక్ష్యంగా తన దగ్గర ఉన్న గుడ్డముక్కను చూపించాడు రామయ్య. అసలు హంతకుల్ని పట్టుకుని అమాయకులైన వ్యాపారులను విడుదల చేశారు భటులు. హంతకుల్ని పట్టించినందుకు రామయ్యకు 2 బంగారు వరహాలు బహుమతిగా ఇచ్చాడు అధికారి. తమను కాపాడినందుకు వ్యాపారులు కూడా రామయ్యకు 2 బంగారు వరహాలు కానుకగా ఇచ్చారు. ఆ 4 గుమ్మడి పండుతోనూ ఇంటికి చేరుకున్నాడు రామయ్య. 3 ఏళ్లు కష్టపడి 4 బంగారు వరహాలు, ఓ గుమ్మడి పండు సంపాదించావు. గొప్ప సంపాదన. చూడు నేనెంత సంపాదించానో అన్నది రామయ్య భార్య సీత. దాచిన ముల్లె తెచ్చి విప్పి చూపించింది. ముల్లెలో 25 బంగారు వరహాలు ఉన్నాయి. కళ్ళు విప్పార్చుకుని చూశాడు రామయ్య. ఎక్కడివి అడిగాడు. ఆ మూలమీద కొత్తగా ఇల్లు కట్టాడు చూడు జమీందారు. ఆ జమీందారు గుర్రం మీద వెళ్తూ మన ఇంటి ముందే ఈ ముల్లె పారేసుకున్నాడు. తీసి దాచేశాను గొప్పగా చెప్పింది సీత. కామందు చెప్పిన 3వ సలహా గుర్తుకు వచ్చింది రామయ్యకు. నిజాయితీని మించిన మంచి గుణం లేదనుకున్నాడు. సీతతో అన్నాడిలా. మనది కాని డబ్బు మనకి వద్దు. పద, తీసుకెళ్ళి ఇచ్చేద్దాం. అందుకు ముందు ఒప్పుకోలేదు సీత. తప్పుని ఎత్తి చూపి నచ్చజెపితే ఆఖరికి ఒప్పుకుంది. ఇచ్చేద్దాం పదంది. భార్య సహా జమీందారు ఇంటికి చేరుకున్నాడు రామయ్య. జమీందారును కలవాలంటే ఇంట్లో లేరన్నాడు కాపలాదారు. జమీందారు పారేసుకున్న ముల్లె ఇది. ఆయనకి అందజేయమని చెప్పాడు రామయ్య. ముల్లెను కాపలాదారుకి ఇచ్చి సీత సహా వెనుతిరిగాడు. వారం గడిచింది. ఒకరోజు దాహం అనిపిస్తే ఇంటికి వెళ్లే వరకు దానిని భరించడం కష్టం అనుకుని రామయ్య ఇంటి ముందు గుర్రం దిగాడు జమీందారు. దాహం అని చెప్పాడు. నీరిమ్మన్నాడు. నీరిచ్చాడు రామయ్య. మాటలో మాటగా ముల్లె సంగతి చెప్పాడతనికి. మీరు పోగొట్టుకున్న ముల్లె మీ ఇంటి కాపలాదారుకి ఇచ్చాను. ఆయన మీకు అందజేశాడా అడిగాడు. లేదన్నాడు జమీందారు. ఎప్పుడు ఇచ్చారని ఆరా తీశాడు. చెప్పాడు రామయ్య. భార్య సహా వచ్చి ఇచ్చానన్నాడు. అతని మాటల్లో నిజాయితీ ఉన్నదని గ్రహించాడు జమీందారు. తనతో పాటుగా ఇంటికి రమ్మన్నాడు. సీత సహా రామయ్య జమీందారు ఇంటికి చేరుకున్నాడు. కాపలాదారుని పిలిచి వారి ముందే ముల్లె విషయం అడిగాడు జమీందారు. ఇవ్వలేదంటూ బుకాయించబోయాడు కాపలాదారు. గద్దించేసరికి ఇచ్చారంటూ చెప్పి ముల్లెను జమీందారుకు అందించాడు.
అయినా వాణ్ణి క్షమించకూడదనుకున్నాడు జమీందారు. కాపలాదారుని పనిలోంచి తొలగించాడు. అతని స్థానంలో రామయ్యను నియమించాడు. నెలకు 5 వెండి వరహాలను వేతనంగా నిర్ణయించాడు. ఉన్న ఊరిలోనే పని. వేతనంగా 5 వెండి వరహాలంటే సీతారామయ్యల ఆనందానికి అంతులేకపోయింది. ఇద్దరికీ సంతోషం కలిగింది. అలాంటి వేళే గుమ్మడి పండును పగలగొట్టమన్నాడు కామందు. పగలగొట్టాడు రామయ్య. పన్నును పగలగొట్టగానే గలగలమన్నాయి వరహాలు. లెక్కపెట్టి చూశాడు రామయ్య. 144 వెండి వరహాలు. తాను పనిచేసిన 3 ఏళ్ల మొత్తం ఎదురుగా కనిపించేసరికి కళ్ళు చెమ్మగిల్లాయి రామయ్యకి. కామందు తనని అన్యాయం చేయలేదు. మంచి సలహాలే కాదు, డబ్బు కూడా జాగ్రత్త చేసి ఇచ్చాడనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. కామందుని తలచుకుంటూ చేతులు జోడించి నమస్కరించాడతనికి. థాంక్స్ ఫర్ వాచింగ్ 90s Kids Stories.